మంచితనం, మానవత్వం, దయ, జాలనే పదాలే సిగ్గుపడి ఆత్మహత్య చేసుకుంటాయి కావచ్చు గీ ఫాల్తుగాలు చేసిన పని చేస్తే. అరే రే ఏం మనుషులరా మీరు? మీకంటే చిత్తకార్తి కుక్కలు నయమన్నట్టు చేస్తున్నారేంద్రా? అభిమానుల నడుమకు హీరోయిన్ వస్తే ఆత్మాభిమానం దెబ్బతీసే పనులు చేసిండు కదరా బడవేగాళ్ళారా. హీరో ప్రభాస్ సినిమాది రాజాసాబ్ పాట విడుదల కోసము నిధి అగర్వాల్ అనే నటి పోయిందట ఈవెంట్ పెట్టిన స్టేజ్ మీదకి. పాట విడుదల చేసిన తర్వాత తన కారు ఎక్కటానికి పోతే సెల్ఫీల కోసం ఎగబడ్డారట ఫ్యాన్స్. అదే సందని కొంతమంది ఫాల్తుగాళ్ళు, అవారాగాళ్ళు, చిల్లర శిచ్చోరాగాళ్ళు తన ఒంటి మీద చేతులు వేసిండ్రట. ఒక్కరిద్దరంటే ఏమో గాని తోడేలు మందల తీరుగా తోసుకుంటూ వచ్చిండ్రట మీదికి. ఒక్కసారి అంతమంది మీద పడే వరకు కంట్రోల్ చేసుడు కష్టమైందట నిధి అగర్వాల్ సెక్యూరిటీ వాళ్ళకు. అట్లా చేతులు వేసిన వాళ్ళకు ఏం ఆనందం కలిగిందో ఏమో గాని ఓ ఆడవిల్ల నడుచుకుంటా, ఈలలు కొట్టుకుంటా, కేకలు పెట్టుకుంటా ఆగం చేసినంత పని చేసిండ్రు చదువుకున్న సన్నాసులు. ఇంతకంటే మానవత్వం లేని మనుషులు ఇంకెవరన్నా ఉంటారా? వీళ్ళంతా ప్రభాస్ ఫ్యాన్స్ అని వచ్చిండ్రు. మరి ప్రభాస్ ఇట్లా చేయండి అని చెప్పే సినిమాలు తీసిండా? లంగా, లఫూటు, లత్కోర్ పనులు చేయండి ఫ్యాన్స్ కు చెప్పిండా? ఆడవిల్లల మీద ఏడబడతాడ చేతులు వేయండ్రు అన్నాడా? మీ బతుకులలా కట్టే కదరా. ఇదేం సంబరము, ఇవేం ఎక్కిలి నవ్వలు. మన అక్కనో చెల్లనో అమ్మనో ఎవడన్నా ఏడిపిస్తే ఇంతే సంబరపడతారా? కొద్దిగానన్నా సిగ్గుశరం ఉండాలి కదరా. మీరు చేసిన ఫాల్తు పనులు దోస్తుగాలతో కాకుండా మీ అమ్మతోనో చెల్లెతోనో అక్కతోనో చెప్పి సంబరపడి చూద్దాం. ఏం మనుషులరా? ఆడపిల్లలకి ఇచ్చే మర్యాద తెలవని మీరేం ఫ్యాన్స్ రా? ప్రభాసు మీరు ఫ్యాన్స్ అని చెప్పుకునే దానికి సిగ్గుపడేటట్టు చేసిండ్రు కదరా. కొంతమంది ఫాల్తుగాలు చేయబట్టి అందరు ఫ్యాన్స్ చెడ్డ పేరు తీసుకొస్తున్నారు కదరా అని పొట్టు తిడుతున్నారట. నిధి అగర్వాల్ తోని ఇట్లా చిల్లర చేష్టలు చేసిన ముచ్చట తెలిసిన 2 తెలుగు రాష్ట్రాల మానవత్వం మంచిగున్న అసలైన ప్రభాస్ ఫ్యాన్స్. పైరగాలికే పాక ఓటుకపోతే ఇసిరిసిరి వాన కొడితే ఇల్లేడుంటది అన్నట్టు సర్పంచ్ ఓట్లకే కాంగ్రెస్ సర్కార్ సత్కిల పడ్డది. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ పెడితే ఏమైతుందో ఏమో అని కాంగ్రెస్ వాళ్ళ మీద పరాశకం పంచులేసిండు మాజీ మంత్రి హరీష్ రావు. ఉంగరం, బొంగరం, గౌను, గ్యాస్ అసొంటి గుర్తులుంటేనే బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్లను కంకణం కట్టుకుని మరి గెలిపించిండ్రు. ఇక పార్టీ గుర్తులుండే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెడితే అక్కడ కారు గుర్తుంటే కళ్ళకు అద్దుకొని ఓటేస్తారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి ఎన్నుల జల్లు అన్నది. గజ వణికినంత చలి ఎంత పెరిగినా సీఎం కు చెమటలు పడుతున్నాయి అన్నట్టు మాట్లాడింది. ఈ సింబల్ లేని సర్పంచ్ ఎన్నికల్లోనే గూబ గుయ్యం అనిపించింది రేవంత్ రెడ్డిది. రేపు కారు గుర్తు కనబడ్డది అనుకో మైండ్ బ్లాక్ అయిపోతుంది రేవంత్ రెడ్డి. గుద్ది చూపెట్టారు జనం. కారు కనబడితే కేసీఆర్ కనబడతాడు, కారు కనబడితే బీఆర్ఎస్ కనబడుతుంది. రేపు నాకైతే నేను అనుకుంటున్నా ఈ సర్పంచుల దెబ్బకు ఈ 4000 సర్పంచులు బీఆర్ఎస్ గెలిచినాక ఇంకా రేవంత్ రెడ్డి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టే ధైర్యం చేస్తాడని అయితే నేను అనుకుంటలేను. ఎంతకు పోతాడు ఇక పెట్టాడు. ఏడాది 2 ఏళ్ళ దాకా పెట్టాడు, అసలే పెట్టాడు. ఇక నాకైతే డౌటే ఆయనకు ధైర్యం జాలుతుందని నేనైతే అనుకుంటలేను. మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాకనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టాల్సి వస్తుంది కావచ్చు అన్నట్టు చెప్పిండు. మరి అంత భయం కలుగుతున్నది కావచ్చు. ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలంటే 1000 సార్లు ఆలోచన చేస్తున్నారు కావచ్చు. హరీష్ రావు చెప్తున్న తీరు చూస్తుంటే ఎందుకు ఇంత మాట అంటున్నాడనంటే, జనరల్ గా 90% గెలవాల్సిన కాంగ్రెస్ 50% లోపే పరిమితమైందంటేనే ఇవాళ అర్థం చేసుకోవాలి. అధికారంలో ఉన్న పార్టీ అన్నిటికన్ని సీట్లు గెలవాలి గాని బీఆర్ఎస్ పార్టీకి 40% సర్పంచ్ సీట్లు వచ్చినాయి అంటే కాంగ్రెస్ పార్టీ పని ఖతమైంది అన్నట్టు చెప్పిండు. అది కూడా ఎట్లా గెలిచిండ్రో చెప్పిండు. ఒకవైపు రేవంత్ రెడ్డి కాలుకు బల్పం కట్టుకున్నట్టు తిరిగిండు. జనరల్ గా సర్పంచ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రులు అంటే వాళ్ళు తిరగరు. రేవంత్ రెడ్డికి డౌట్ వచ్చింది నా ఈ బలిగేటట్టుందని. డౌట్ వచ్చి ఏం చేసిండు, ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ జిల్లాకు పోయి మహిళా సంఘాలలో పిలిపించుకొని దీనికి కొబ్బరికాయ కొడుతున్నా, దానికి కొబ్బరికాయ కొడుతున్నా, ఇది శాంక్షన్ అయిపోయింది, అది శాంక్షన్ అయిపోయింది అని ఊరిచ్చి మాటలు చెప్పి గల్లీ రేవంత్ రెడ్డి తిరిగితే కూడా జనము బండకేసి కొట్టిండ్రు. రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగే తీర్పిచ్చింది ఇలా తెలంగాణ పల్లె ప్రజలు. సీఎం ఇరాం లేకుండా రాష్ట్రం అంతా తిరిగిన జనం తిరుగుబాటు చేసినట్టే ఓట్లేసిండ్రట. అది కూడా ఆశామాషి తిరుగుబాటు కాదట. బీఆర్ఎస్ పార్టీ దాదాపు 35 నుంచి 40% సర్పంచులు గెలిచింది. తక్కువ కాదు, 4000 సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 4000 అంటే మామూలు మాటనా?
బయట కొన్ని దేశాలలోనైతే జనం ఎన్నుకున్న సర్కార్ చక్కగా పనిచేయకుంటే కొన్ని రోజుల తర్వాత రీకాల్ అనే పద్ధతిలో మెజారిటీ పబ్లిక్ ఓట్లు వేసి సర్కార్ను ఇంటికి సాగనంపుతారు. అగో గసొంటి తీర్పిచ్చిండ్రు ఊరి జనం అన్నట్టు చెప్పిండు. అందుకే ఇప్పుడు పార్టీ గుర్తున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెడదామంటే భయపడుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు చెప్పిండు. మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన సర్పంచ్ క్యాండిడేట్లను సన్మానించే కార్యానికి పోయిన హరీష్ రావు సారు కాంగ్రెస్ సర్కార్ కంతల్లా కలిసినంత పని చేసి మరి చూడాలి హరీష్ రావు సార్ చెప్పినట్టు ఆ ఎన్నికలు పెడతారో పెట్టరో. ఒకవేళ పెడితే ఎప్పుడు పెడతారు, పెడితే తెలంగాణ జనం హరీష్ రావు సార్ చెప్పినట్టు కారు గుర్తు మీద కంకణం కట్టుకొని గుద్దుతారా అనేది ముందు ముందు చూడాలి.